Hello everyone. In this video, we see all the English questions which are asked in paper 2 TET that was conducted on 29th June 2025, shift 1. First question is, choose the option that correctly sequences the following sentences. The correct answer will be first one. First sentence should be D. Samhita reached the station in time. సంహిత ముందుగా స్టేషన్ రీచ్ అయింది. నెక్స్ట్ సి, షీ గాట్ సర్ప్రైజ్డ్ టు సీ దట్ ద ప్లాట్ఫామ్ వాజ్ క్రౌడెడ్ విత్ ప్యాసింజర్స్. తర్వాత ప్యాసింజర్స్తో ప్లాట్ఫామ్ క్రౌడ్ అయి ఉండడం ఆమె చూసి సర్ప్రైజ్ అయిపోయింది. నెక్స్ట్ ఏ, టు బీ షూర్ షీ చెక్డ్ విత్ హర్ టికెట్ ట్వైస్ బిఫోర్ బోర్డింగ్ ద కంపార్ట్మెంట్. కంపార్ట్మెంట్లోకి వెళ్ళడానికి ముందు ఆమె టికెట్ని 2 సార్లు చెక్ చేసుకుంది. నెక్స్ట్ ఈ, దెన్ షీ బోర్డెడ్ హర్ కంపార్ట్మెంట్ విత్ ఎక్సైట్మెంట్. ఆమె తరువాత కంపార్ట్మెంట్లోకి ఎక్సైట్మెంట్తో వెళ్ళింది. అండ్ లాస్ట్ వన్ ఇస్ బి, ఫైనలీ షీ వేవ్డ్ గుడ్ బై టు హర్ ఫ్యామిలీ. రైట్. సో దిస్ ఇస్ ఆన్సర్ ఫర్ number 1 is the answer for the first question. Next, this is dash dress in this shop. So this is the prettiest dress అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే అన్ని షాప్లో ఉన్నటువంటి అన్ని డ్రెస్సెస్ని కూడా మనం కంపేర్ చేస్తూ ఉన్నాం కాబట్టి అందులోకి వెళ్ళా బెటర్ ఏది చెప్తున్నాం కాబట్టి ప్రిటియెస్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సూపర్లేటివ్ డిగ్రీ ఇట్ ఈస్. రైట్. ఒక ఇద్దరిలో బెటర్ ఎవరు అని చెప్తే వి యూస్ కంపారేటివ్. నెక్స్ట్ క్వశ్చన్, we need dash for the top of the Christmas tree. క్రిస్మస్ ట్రీ పైన పెట్టడానికి మనకు ఒకటి కావాలి. ఏం కావాలి? ఒక స్టార్ కావాలి. ఒక స్టార్ అనే మీనింగ్ ఇక్కడ ఇచ్చేది ఏముంది మనకి అంటే, ఏ స్టార్ అనేది మాత్రమే ఒక స్టార్ అనే మీనింగ్ ఇస్తుంది. దా స్టార్ అంటే ఒక పర్టికులర్ స్టార్, రైట్. దా స్టార్ అని కూడా యూజ్ చేయొచ్చు. కానీ దా స్టార్ యూజ్ చేయాలి అంటే మనము ఆ రియల్ స్టార్, క్రిస్మస్ రోజు కనిపించేటువంటి రియల్ స్టార్ ఏదైతే ఉందో ఆ స్టార్ని కనుక తెచ్చిపెట్టేటైతే దెన్ యూ కెన్ యూస్ ద స్టార్, రైట్. అండ్ స్టార్ యూజ్ చేయలేము. ఎందుకు అంటే స్టార్ అనేది ఎస్తో బిగిన్ అవుతా ఉంది. ఇట్ ఈజ్ ఏ కాన్సనెంట్ సౌండ్. కాన్సనెంట్ సౌండ్కి ముందు వి యూజ్ ఏ. కాన్సనెంట్ సౌండ్తో బిగిన్ అయ్యేటువంటి వర్డ్ కాబట్టి, నౌన్ కాబట్టి, సో బిఫోర్ దట్ వీ ఆర్ టు యూస్ ఏ, నాట్ and not the, రైట్. స్టార్ అనేది సింగిల్గా యూజ్ చేయలేము. పర్టికులర్గా సింగులర్ కౌంటబుల్ నౌన్కి ముందు ఖచ్చితంగా ఏ అండ్ దాలో ఏదో ఒకటి యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, he tackled the problem in a typical dash manner. Typically dash manner, రైట్. అనే ఒక టిపికల్గా ఉన్నటువంటి ఒక వేలో ఆయన ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాడు, రైట్. అండ్ హియర్ ఈజ్ అ క్వశ్చన్ అబౌట్ కరెక్ట్ స్పెల్లింగ్. అన్నీ కూడా హాఫజార్డ్ ఉన్నాయి. కరెక్ట్ స్పెల్లింగ్ అంటే కరెక్ట్ స్పెల్లింగ్ ఉంది, ఇది మాత్రమే, రైట్. ఈజీగా గుర్తుంచుకోండి. హాఫజార్డ్ అనేటువంటి వర్డ్లు అన్ని ఏలే ఉంటాయి, ఈలు ఉండవు. నెక్స్ట్, ఐడెంటిఫై ద సైలెంట్ కన్సోనెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ అపోసల్. అపోసల్ అని ప్రొనౌన్స్ చేస్తాము దీన్ని మనము. ఇందులో టీ సైలెంట్ ఉంటుంది, రైట్. అండ్ సమ్ అదర్ వర్డ్స్ విచ్ హ్యావ్ టీ సైలెంట్ ఆర్ దీనిలాగే ఎస్ టీ ఎల్ ఈతో ఎండ్ అయ్యేటువంటి వర్డ్స్ లైక్ విసిల్ కానీ, రైట్, క్యాసిల్ కానీ, రైట్. సో ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా టీని సైలెంట్ లెటర్గా కలిగి ఉంటాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్,
choose the appropriate sentence formed with the following jumbled words or phrases. So ఈ chunks of words ని యూజ్ చేసి chunks of sentences ని యూజ్ చేసి అంటే కరెక్ట్ మీనింగ్ఫుల్ సెంటెన్స్ క్రియేట్ చేయడం అనేది task. So the correct sentence will be I do not know how I can deal with that boy. How can I deal with అని చాలా మంది అనుకుంటారు బట్ ఇక్కడ సెంటెన్స్ అనేది మనకి ఫుల్ స్టాప్ తో ఎండ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ ఆబ్వియస్లీ నాట్ ఎ క్వశ్చన్ సో we should go with how I can, not how can I. This will be wrong. Right? How can I deal with that boy and I do not know. Right? So ఇక్కడ మనకి full stop కూడా ఇవ్వలేదు కాబట్టి it will be incorrect sentence. I do not know how with how తర్వాత preposition అనేది wrong usage. So this is also incorrect answer. The correct answer will be on the first one, that is I do not know how I can deal with the boy. Next, he always dash late for class and annoys the teacher. Right? Sentence meaning చూసుకుంటే అతడు ఎప్పుడు కూడా లేట్గా వస్తాడు క్లాస్కి టీచర్ని అనాయ్ చేస్తాడు అంటే ఇరిటేట్ చేస్తాడు రైట్ సో రావడం అనే మీనింగ్ ఇచ్చేటువంటి ఫ్రేజల్ వర్బ్ ఒకటే ఉంది ఇక్కడ మనకి దట్ ఈస్ టర్న్స్ అప్ రైట్ టర్న్ డౌన్ అంటే ఏంటి నిరుత్సాహపరచడం అట్లాంటిది టేక్స్ ఆఫ్టర్ అనేది అంటే తర్వాత తీసుకుంటాడు తర్వాత తీసుకోవడం అంటే ఆ రూపంలో ఉంటాడు సంథింగ్ లైక్ దట్ టర్న్ అవుట్ అనేది ఇట్ ఈస్ లైక్ టర్న్ ఆన్ టర్న్ అవుట్ రైట్ ఆపేయడం ఎండ్ చేయడం అనేటువంటి మీనింగ్లో ఉంటుంది సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ టర్న్స్ అప్ నెక్స్ట్ ఐడెంటిఫై ద పార్ట్ అండ్ with an error in the given sentence. They fired at random, killing a lot of innocent child. Right. సో వాళ్ళు ఫైర్ చేశారు ర్యాండమ్గా ఫైర్ చేశారు చంపుతూ ఫైర్ చేశారు ఏ లాట్ ఆఫ్ పీపుల్ని ఫైర్ చేశారు ఇన్నోసెంట్ చిల్డ్రన్ ఏ లాట్ ఆఫ్ అన్నప్పుడు ఇన్నోసెంట్ చిల్డ్రన్ ఉండాలి ఇక్కడ కూడా ప్లూరల్ ఉండాలి చైల్డ్ ఉంది కాబట్టి దిస్ విల్ బి ద ఇన్కరెక్ట్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ సో డి ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ షీ సెడ్ ఐ డోంట్ నో whether I will be able to attend the meeting next week or not. ఇది మనకి చూస్ ద అప్రోప్రియేట్ రిపోర్టెడ్ సెంటెన్స్ అన్నాడు రిపోర్టెడ్ సెంటెన్స్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్లో మనకి ఏమేం చేంజ్ అయింది ఇందులో చూడండి ఒకసారి షీ సెడ్ అన్నది ఎవరు ఆమె రైట్ సో ఆమె అంది నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రొనౌన్స్ అన్నీ కూడా ఫస్ట్ పర్సన్లో ఉన్నాయి కాబట్టి ఈ ఐ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్ట్ ఆఫ్ స్పీచ్లోకి మారిపోవాలి ఈ పర్సన్లోకి మారిపోవాలి అదొకటి చూడండి రైట్ సో అందుకని సెంటెన్స్ అన్నిట్లలో కూడా మనకి షీగా మారిపోయింది ఐ అనేది షీగా మారిపోయింది ఇక్కడ ఇక్కడ వెదర్ షీ రైట్ సో ఐ డోంట్ నో అనేది ఒక సందేహంతో మొదలవుతున్నటువంటి సెంటెన్స్ కావచ్చు కాబట్టి ఇఫ్ కానీ వెదర్ కానీ మనం యూజ్ చేయాలి ఇక్కడ వెదర్ యూజ్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ ఐ డోంట్ నో అన్నారు ఇక్కడ సో ఐ అంటే షీ డోంట్ నో ఏం కావాలి ఇక్కడ మనకి వర్బ్ అనేది పాస్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వర్బ్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి రైట్ డోంట్ నో ఉంటే ఏమవుతుంది అది డిడెంట్ నో అవ్వాలి డిడెంట్ నో రైట్ సో డిడెంట్ నో ఎక్కడ ఉంది చూడండి డిడెంట్ నో షీ సెడ్ దట్ షీ డిడెంట్ నో ఇక్కడ ఉంది రైట్ ఇక్కడ డజంట్ నో ఉంది ఇక్కడ
షీ డిడెంట్ నో ఉంది. ఓకే. ఇది కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ షీ తర్వాత కెన్ కాదు. ఇక్కడ నెక్స్ట్ షీ తర్వాత ఏముంది? ఐ విల్ బీ ఉంది ఇక్కడ. ఐ విల్ బీ ఏమైతది? ఐ అనేది షీ అవుతుంది. నెక్స్ట్ విల్ అనేది ఏం కావాలి? వుడ్ కావాలి. సో వుడ్ ఎక్కడుంది? ఇక్కడ వుడ్ లేదు కాబట్టి ఇది ఇన్కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. రైట్. ఇక్కడ వుడ్ ఉంది కాబట్టి దిస్ విల్ బి ద కరెక్ట్ సెంటెన్స్. షీ సెడ్. రైట్. మనకి ఫస్ట్ ఉన్నటువంటి క్లాజ్ అనేది అందులో మనకి పాస్ట్ వర్బ్ ఉంది. ఇక్కడ పాస్ట్ వర్బ్ ఉంటే కోటెడ్ మార్క్స్లో ఉన్నటువంటి టెన్సెస్ అన్నీ కూడా మనకి పాస్ట్ అయిపోవాలి. రైట్. సో పాస్ట్ ఉన్నప్పటికీ కూడా దానికి అకార్డింగ్ టు చేంజ్ అయిపోతుంది. అవి మనం వేరే వీడియోలో చూద్దాం. రైట్. సో డోంట్ నో ఉంది ఏమైపోవాలి? డిడెంట్ నో అయిపోవాలి. వుడ్ బి విల్ బి ఉంది ఏమైపోవాలి? వుడ్ బి అయిపోవాలి. సో అట్లాంటి ఆన్సర్ అనేది మనకి ఇదే ఉంది కాబట్టి సెకండ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హీ ఈజ్ నాట్ హియర్ యెట్. రైట్. సో హీ ఈజ్ నాట్ హియర్ యెట్. అతను ఇంకా ఇక్కడికి రాలేదు. అతను ఇంకా ఇక్కడ లేడు అనే మీనింగ్లో. రైట్. ఆల్రెడీ నెగటివ్లో ఉంది. దీనికి క్వశ్చన్ ట్యాగ్ మనం చూజ్ చేసుకోవాలి. నెగటివ్లో స్టేట్మెంట్ ఉంది కాబట్టి రైట్ మన క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉండాలి. సో పాజిటివ్లో ఉన్న క్వశ్చన్ ట్యాగ్ ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది. హ్యాస్ హీ కూడా కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఫస్ట్ ఫీ తర్వాత ఎస్ ఉంటే అది హ్యాస్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. బట్ హ్యాస్ ఉంది అంటే ఇక్కడ మనకి ఏముండాలా? V3 అనేది కూడా ఉండాలి. బట్ దేర్ ఈస్ నో V3. సో ఆబ్వియస్లీ ద ఆన్సర్ విల్ బి ఈజ్ హీ. Next question. Choose the option where all the words belong to the same part of speech. ఒకే పార్ట్ ఆఫ్ స్పీచ్కి చెందినటువంటి వర్డ్స్ గ్రూప్ ఏదైతుందో అది ఆన్సర్గా మనం చూజ్ చేసుకోవాలి. రైట్. ఫస్ట్ వన్ చూడండి. స్విఫ్ట్లీ ఎండింగ్ ఇన్ ఎల్వై, కేర్ఫుల్లీ ఎండింగ్ ఇన్ ఎల్వై, లౌడ్లీ ఎండింగ్ ఇన్ ఎల్వై. If any word is ending in ly, you can simply say that adverb. సో ఇవన్నీ కూడా అడ్వర్బ్స్ అని చెప్పొచ్చు. సో దిస్ విల్ బి ద ఆన్సర్. సెకండ్, ఎందుకు ఆన్సర్ కాదో చూద్దాం. ఆనెస్ట్ ఈజ్ అడ్జెక్టివ్. ఆనెస్ట్ ఈజ్ అడ్జెక్టివ్. నెక్స్ట్, కైండ్నెస్ ఎన్ఈఎస్ఎస్తో ఎండ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ నౌన్. బ్రేవరీ కూడా నౌన్ ఎండింగ్ ఇన్ ఆర్వై. సో దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. నెక్స్ట్, on is preposition, and is conjunction, across is a preposition. Right. So different part of speech only. So this can't be the correct answer. Next, he is pronoun. We is also pronoun. Quickly is ending in ly. So it is an adverb. So different parts of speech unna ee group lo kabatti this will also be incorrect answer. Next, by the time she arrived, we dash dinner and dash ready to leave. Choose the appropriate option to complete the given sentence. Appropriate answer ఏమవుతుంది? Had finished or అవుతుంది. ఎందుకు? By the time she arrived, ఆమె వచ్చేసరికి we had finished dinner and were ready to leave. ఆమె వచ్చేసరికి అంటే ఇక్కడ వాళ్ళు రావడం అనే యాక్షన్ జరిగింది, వీళ్ళు డిన్నర్ చేయడం అనేటువంటి యాక్షన్ కూడా జరిగింది. సో పాస్ట్ టెన్స్లో రెండు యాక్షన్స్ జరిగినప్పుడు అందులో ఒకదాని తర్వాత ఒకటి అనేది జరిగినప్పుడు ఫస్ట్ జరిగిన యాక్షన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాము. సో ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటి? బిఫోర్ షీ అరైవ్డ్. రైట్. బై ద టైమ్ షీ అరైవ్డ్, ఆమె రాకముందే మేము అనేది ఫినిష్ చేసాము. సో దిస్ షుడ్ బి ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి, అంటే హ్యాడ్ ప్లస్ V3లో ఉండాలి. నెక్స్ట్ యాక్షన్ అనేది సింపుల్ పాస్ట్లో ఉండాలి, అది మీకు తెలుసు. సింపుల్ పాస్ట్ ఈజ్ నథింగ్ బట్ V2. సో అరైవ్డ్ ఈజ్ V2. రైట్. అండ్ we were ready to లీవ్. రైట్. వి అనేది ఆల్రెడీ ఉంది, అండ్ తర్వాత సింపుల్గా మనం
వర్క్ యాడ్ చేసుకోవచ్చు. రైట్. మిగిలిన ఆప్షన్స్ ఎందుకు కరెక్ట్ కాదో చూద్దాం ఒకసారి. వి ఫినిష్ అనలేము, ఎందుకంటే ఆల్రెడీ ఇది పాస్ట్లో ఉన్నటువంటి సెంటెన్స్ అని తెలుస్తూ ఉంది, ఇది పాస్ట్ టెన్స్ కాదు కాబట్టి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆర్ ఫినిషింగ్ ఉంది, ఆర్ అనేది పాస్ట్ కాదు కాబట్టి. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, చూద్దాము. హ్యాడ్ ఫినిష్డ్, ఓకే, ఇది కరెక్టే, కానీ నెక్స్ట్ బ్లాంక్లో ఇది కూడా పాస్ట్ టెన్స్లో ఉండాలి. ఇది ప్రెజెంట్లో ఉంది కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ కాదు. సారీ. నెక్స్ట్ క్వశ్చన్. షీ కాల్డ్ హిస్ బ్లఫ్ డ్యూరింగ్ ద మీటింగ్. The meaning of the sentence is, right? The meaning of the sentence is this. She exposed that he was not being truthful during the meeting. So meeting time లో ఆమె అతని బ్లఫ్ని కాల్ చేసింది అంటే మీనింగ్ ఏంటి అంటే, బ్లైండ్ మ్యాన్స్ బ్లఫ్ అని మనకు ఒక ఫ్రేజ్ ఉంటుంది. అందులో ఏంటి, బ్లైండ్. ఆ బ్లైండ్కి ఈ బ్లఫ్ని ఒకసారి మీరు అంటే చూడలేనిది, దాచి ఉంచింది. రైట్. ఒకసారి మీరు కనెక్ట్ చేసుకుంటే ఇది కరెక్ట్ ఆన్సర్ అని మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్, చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. మై బ్రదర్ విచ్ లివ్స్ ఇన్ ఢిల్లీ ఈజ్ అన్ ఆర్కిటెక్ట్. రైట్. సో పంక్చుయేషన్ అంతా కూడా కరెక్ట్గా ఉంది. రైట్. కానీ విచ్కి బదులుగా హూ వాడుంటే కరెక్ట్ ఆన్సర్ అయిపోయి ఉండేది. రైట్. నెక్స్ట్, ద బుక్ whom I borrowed from you is fascinating. Punctuation is all correct, but the book అంటే అది అంటాము, అది అన్నప్పుడు which యూజ్ చేయాల్సి వస్తుంది మనము, whom యూజ్ చేశారు కాబట్టి ఇన్కరెక్ట్. నెక్స్ట్, the students who arrived late were not allowed in. Right. So the students who arrived late were not allowed in అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే స్టూడెంట్స్ అంటే వారు అవుతుంది, వారికి సంబంధించిన ఇంటరాగేటివ్ ఆర్ రిలేటివ్ ప్రొనౌన్ మనము హూ యూజ్ చేయొచ్చు కాబట్టి. సో మిస్టర్ స్మిత్ హూమ్ డాగ్ వన్ ప్రైజ్ ఈజ్ అవర్ నేబర్ అనేది రాంగ్ అవుతుంది, ఎందుకంటే మిస్టర్ స్మిత్ ఎవరి డాగ్ అయితే ప్రైజ్ విన్ అయిందో అనే మీనింగ్లో ఇక్కడ వాడాలి. ఎవరి డాగు అన్నప్పుడు మనం హూమ్ కాదు, whose వాడాలి. నెక్స్ట్ క్వశ్చన్. She looked at him as though. Right. Choose the correct option to complete the sentence. As though she hated him. ఇక్కడ ఏముంది సెంటెన్స్లో, లుక్డ్ ఎట్ ఉన్నది. రైట్. అంటే పాస్ట్లో ఉంది. పాస్ట్లో ఉన్నటువంటి సెంటెన్స్ మనం చూజ్ చేసుకోవడమే అంతే. ఇక్కడ ఏ సెంటెన్స్ కూడా పాస్ట్లో లేవు. పాస్ట్లో ఉన్నటువంటి సింగిల్ క్లాస్ షీ హేటెడ్, V2 hated. So past tense. So this will be the correct answer. So sentence meaning ఏంటి అంటే, she looked at him as though she hated him. అతన్ని ఆమె హేట్ చేస్తున్నట్టుగా చూసింది అని. నెక్స్ట్ సెంటెన్స్. The manager was furious dash the employee's careless attitude. Alright. So choose the correct option is the task. With అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. The manager was furious with the employees' careless attitude. Right. So angry with and furious with fixed prepositions గుర్తుపెట్టుకోండి. Next, select the grammatically correct sentence. మళ్ళీ grammatically correct sentence అడిగాడు. I am looking forward to meeting you అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్తో స్టార్ట్ అయ్యేటువంటి ఫ్రేజ్కి క్లాస్కి మనకి ఖచ్చితంగా ఫార్వర్డ్ తర్వాత టు మాత్రమే ఉండాలి. ఇక్కడ టు ఉంది కానీ టు తర్వాత V4 అనేది ఉండాలి. సో ఇది కూడా ఇన్కరెక్ట్ అవుతుంది. టు లేదు కాబట్టి ఇది ఇన్కరెక్ట్. టు తర్వాత మీటింగ్ ఉంది, బట్ meeting you, not meeting for you. So the correct option will be 3. Next, they made him captain. Passive form లో రాయమన్నాడు. రైట్. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ రాయాల్సి ఉంటుంది. మనం ఆబ్జెక్ట్ ఏముంది? హిమ్. హిమ్ని సబ్జెక్ట్ ప్లేస్లో రాస్తే హీ అవుతుంది. అన్నిటికీ కూడా హీనే ఉంది బిగినింగ్లో. నెక్స్ట్, సో మేడ్ అనేది V2. V2 అంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే మేడ్ అనేది వర్బ్గా ఉన్నప్పుడు మనం పాసివ్ ఫామ్లో ఏం రాయాల్సి ఉంటుంది అంటే, మనకి ఛానల్లో పాసివ్ ఫామ్స్తో కూడా ఒక షార్ట్ ఉంది, అది చూడండి. సింపుల్గా మీకు అర్థమైపోతుంది సింపుల్ పాస్ట్లో ఉన్నటువంటి పాసివ్ ఫామ్ ఏంటి అని. పాసివ్ స్ట్రక్చర్ ఎలా ఉండాలనేది ఉంటుంది. వజార్ వర్ ప్లస్ V3 అనేది ఉండాలండి. V2 కనుక ఉంటే దాన్ని పాసివ్ ఫామ్లో రాయాలంటే మనం ఆ వర్బ్ ఏం రాయాలి? వజార్ వర్ ప్లస్ V3 రాయాలి. వజార్ వర్లో ఏదో ఒకటి ఉండాలి. ఈ తర్వాత వజార్ వర్ ఇక్కడ మాత్రమే ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. రైట్. సో ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ కావచ్చు. సో వాజ్ తర్వాత V3 ఉండాలి. మేడ్కి V3 ఏముంటుంది? మేడ్ ఓన్లీ V3. సో ఇక్కడ కూడా మేడ్ ఉంది కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ అయి ఉండొచ్చు. నెక్స్ట్, హీ వాజ్ మేడ్ క్యాప్టెన్ బై దెమ్. రైట్. హీ వాజ్, ఇక్కడ చూస్తే హీ వాజ్ మేడ్ యాజ్ క్యాప్టెన్ ఉన్నారు. యాజ్ క్యాప్టెన్ లాగా చేయవలేదు, వాడు క్యాప్టెన్నే చేశారు వాడిని. సో he was made captain by them is the correct answer. రైట్. సో మనకి ఆబ్జెక్ట్ తర్వాత ఏముండాలి? ఎవరు చేశారు? సబ్జెక్ట్ ఏంటి? దే అనేది ప్యాసివ్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో రాస్తున్నాం కాబట్టి అది ఏమవుతుంది? అది దెమ్ అవుతుంది. దానికి ముందు బై అనేది కామన్గా మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్, he was tired, he completed the assignment. He was tired, he completed the assignment. Choose the correct option to combine the two sentences together. ఈ టూ సెంటెన్సెస్ని కంబైన్ చేస్తే ఏ ఫామ్ వస్తుందో కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోండి. సో హీ వాజ్ టైర్డ్ బట్ హీ కంప్లీటెడ్ ద అసైన్మెంట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. దో హీ కంప్లీటెడ్ ద అసైన్మెంట్, నో. హీ వాజ్ టైర్డ్ దేర్ ఫోర్ హీ కంప్లీటెడ్ అసైన్మెంట్. వాడు టైర్డ్ అయ్యాడు కాబట్టి అసైన్మెంట్ కంప్లీట్ చేశాడు, నో. ఇక్కడ డూ హీ కంప్లీటెడ్ ద అసైన్మెంట్ కంప్లీట్ చేసినప్పటికీ బట్ హీ వాజ్ టైర్డ్, కానీ టైర్డ్ అయ్యాడు. ఇక్కడ రెండు కంజంక్షన్స్ యూజ్ చేశారు, రెండు అవసరం లేదు. సో ఇన్కరెక్ట్. బికాస్ ఆఫ్ హీ వాజ్ టైర్డ్ హీ కంప్లీటెడ్ ద అసైన్మెంట్. అగైన్ మళ్ళీ అతడు టైర్డ్ అయ్యాడు కాబట్టి అసైన్మెంట్ కంప్లీట్ చేశాడు. టైర్డ్ అయితే అసైన్మెంట్ ఎవరు కంప్లీట్ చేయరండి. సో దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. హీ వాజ్ టైర్డ్ బట్ హీ కంప్లీటెడ్ ద అసైన్మెంట్. టైర్డ్ అయినా కూడా టైర్డ్ అయ్యాడు కానీ అసైన్మెంట్ కంప్లీట్ చేశాడు అని మీనింగ్. నెక్స్ట్, he was tired. Okay, this question is repeated. Next one, identify the demerit of the audiolingual method. ఆడియోలింగ్వల్ మెథడ్లో మనకు ఉండేటువంటి డీమెరిట్ ఏంటి అంటున్నాడు. డీమెరిట్ అంటే నెగటివ్ పాయింట్. ఏముంటుంది అది? ఆడియోలింగ్వల్ అంటే మనం వింటూ నేర్చుకునేటువంటి ఒక మెథడ్ అన్నమాట. ఫస్ట్ వన్ చూడండి, కమ్యూనికేటివ్ కంపిటెన్స్ ఈజ్ గివెన్ డ్యూ ఇంపార్టెన్స్. రైట్. సో కమ్యూనికేటివ్ కంపిటెన్స్ అంటే మనం కమ్యూనికేషన్ అవుతూ
సామర్థ్యాన్ని పెంచుకోవడం మీద ఫోకస్ ఉంటుంది అన్నారు. ఎస్. సో అట్లా ఫోకస్ అనేది ఉంటది కాబట్టి అది మెరిట్ అవుతుంది, డీమెరిట్ కాదు. నెక్స్ట్, ద 4 బేసిక్ స్కిల్స్ ఆర్ నాట్ గివెన్ ఈక్వల్ ఇంపార్టెన్స్. ఎస్. సో ఇక్కడ ఏమన్నారు, ఆడియో లింగ్వల్, ఆడియో అంటే లిసనింగ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది, మిగిలిన వాటికి తక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది కాబట్టి దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, థర్డ్ ఎందుకు కరెక్ట్ అదో చూద్దాం. ప్రయారిటైజెస్ స్పీకింగ్ అండ్ లిసనింగ్. అవును, వినడము మరియు మాట్లాడడం అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది ఆడియో లింగ్వల్. రైట్. నెక్స్ట్, మీనింగ్ ఈజ్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్ దాన్ ఫామ్. రైట్. సో ఇక్కడ మీనింగ్కి, ఫామ్కి, రైట్, సో ఇట్లాంటి ఇంపార్టెన్స్ అనేది ఇది కూడా ఇస్తూ ఉంటారు. ఇలా ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ ఆప్షనే అవుతుంది. రైట్. అంటే ఆడియో లింగ్వల్కి సంబంధించి మెరిటే అవుతుంది, డీమెరిట్ అనేది కాదు. మీనింగ్ని దృష్టిలో పెట్టుకొని ఈ మెథడ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాం. రైట్. నెక్స్ట్, స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి. లాంగ్వేజ్ అక్విజిషన్ ఈజ్ facilitated by learning linguistic facts such as vocabulary, structures in isolation. ఏమంటున్నాడు, లాంగ్వేజ్ అక్విజిషన్ అనేది అంటే మనం లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే స్కూల్లో నేర్చుకోవడం కాదు. రైట్. సంపాదించుకోవడం, ఇక్కడ నేర్చుకోవడం కాదు. అక్విజిషన్ అంటే నేర్చుకోవడం అంటే ఒక రూల్ నేర్చుకోవడం, లేదంటే ఎవరైనా టీచర్ ద్వారా నేర్చుకోవడం, ఏదన్నా బుక్లు చదువుతూ నేర్చుకోవడం ఏమవుతుంది, అది లెర్నింగ్ అవుతుంది. యాక్విజిషన్ అంటే మనం ఒక ఎన్వైరన్మెంట్లో ఉంటూ ఆటోమేటిక్గా ఆ లాంగ్వేజ్ అనేది మాట్లాడగలగడం అనేది. రైట్. సో లాంగ్వేజ్ అక్విజిషన్ అనేది దేంతో మనకి ఫెసిలిటేట్ అవుతూ ఉంటుంది అంటే ఏమేమి ఉంటాయా ఫెసిలిటీస్ అంటే, లింగ్విస్టిక్ ఫ్యాక్ట్స్ అనేటివి మనం నేర్చుకుంటూ ఉంటాం. ఎక్కడ నేర్చుకుంటామట, వొకాబులరీ, స్ట్రక్చర్స్ నేర్చుకుంటాం. ఎక్కడ నేర్చుకుంటాము, ఇన్ ఐసోలేషన్. ఇన్ ఐసోలేషన్ అంటే సపరేట్గా ఉంటే ఏమాత్రం అక్విజిషన్ అనేది జరగదు. సో ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్, ఎట్టి పరిస్థితుల్లో కాదు. రైట్. సో అట్లాంటి ఆప్షన్ మనకి ఏముంది, ఏ లేకుండా ఉన్నటువంటి ఆప్షన్ ఏముంది, నెంబర్ 2 ఉంది. సో దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు కరెక్ట్ అవుతుందో కూడా చూద్దాం. లాంగ్వేజ్ అక్విజిషన్ ఈజ్ ఫెసిలిటేటెడ్ త్రూ క్లస్టరింగ్ అంటే చాలా అన్ని డిఫరెంట్ అన్నీ కూడా ఒక చోట గుమిగూడి ఉండడం. లింగ్విస్టిక్ ఫ్యాక్ట్స్, వొకాబులరీ, స్ట్రక్చర్స్ లాంటి మీనింగ్ఫుల్ డిస్కోర్సెస్ అన్నీ కూడా క్లస్టర్ అవుతూ ఉంటవి. వాటితో మనం అవన్నీ నేర్చుకునేటువంటి ఫెసిలిటీ అనేది మనకి ఉంటుంది. కానీ ఇన్ ఐసోలేషన్ కాదు, సపరేట్గా కాదు. రైట్. అన్నీ కలిపే నేర్చుకుంటా ఉంటాం. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఫీచర్ ఆఫ్ డిస్కోర్స్ ఎస్సేకి ఉండేటువంటి ఫీచర్ ఐడెంటిఫై చేయమన్నారు. డైలాగ్స్ మనం రాసేప్పుడు డైలాగ్స్ లాంటివి యూజ్ చేయము. మెయింటైనింగ్ బ్రెవిటీ అండ్ రిథమ్ అనేది సాంగ్లో కానీ పోయంలో కానీ ఉండాలి. నెక్స్ట్, ఫాలోయింగ్ ద కన్వెన్షన్స్ ఆఫ్ ద స్టేజ్ కన్వెన్షన్స్ యూజ్ చేస్తున్నాము అంటే అది ఏదైనా డ్రామా కానీ స్కిట్ కానీ ఇంకేదైనా రాసేప్పుడు మనం యూజ్ చేస్తాం, ఎస్సే రాసేప్పుడు కాదు. సో 4th one will be the correct answer. Appropriate paragraphing with main ideas. Next sentence, this is not a feature of discourse oriented pedagogy. డిస్కోర్స్ ఇన్వాల్వ్ అయ్యేటువంటి పెడగాజీ యొక్క ఫీచర్ అనేది కాదు ఈ కిందది అంటుంది. ఏది కాదు, ఇట్ ఫోకసెస్ ఆన్ ప్రోడక్ట్ బట్ నాట్ ఆన్ ద ప్రాసెస్. ప్రాసెస్ని ఇన్వాల్వ్ చేస్తేనే అది పెడగాజీ అవుతుంది. ప్రాసెస్ లేకుండా ఓన్లీ ప్రోడక్ట్ మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే అది పెడగాజీ కాదు. రైట్. సో మిగిలినవి ఎందుకు పెడగాజీ రిలేటెడో చూద్దాం ఒకసారి. It can be adapted to suit any level of learners.
రైట్. సో లెర్నర్స్కి లెవెల్ సూట్ అయ్యేటువంటి మెథడ్ అనేది అంటే పెడగాజికల్ టెక్నిక్ అనేది మనం తీసుకుంటూ ఉంటాం. అండ్ ఇట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ హోల్ టు పార్ట్, రైట్. హోల్ తీసుకొని పార్ట్కి మనము ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటాం, ఫోకస్ చేస్తూ ఉంటాం పార్ట్లో. నెక్స్ట్, ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్. ఎస్. సో స్కిల్ డెవలప్మెంట్ని మనము ఫోకస్ చేస్తూ ఉంటాము, ఎందుకంటే అది పెడగాజీ ఓరియంటెడ్ ప్లస్ డిస్కోర్స్ ఓరియంటెడ్ పెడగాజీ కాబట్టి. డిస్కోర్స్ అంటే ఏముంటాయి మనకి, రాయడం కానీ, రైట్, లిస్నింగ్ కానీ, స్పీకింగ్ కానీ, అట్లాంటి డిస్కోర్స్ సంబంధించినటువంటి టాస్క్ మనం ఇంప్రూవ్ చేయాలి అంటే ఖచ్చితంగా ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అకాడమిక్ రీడింగ్ ఈజ్ జనరలీ కన్సిడర్డ్ ఏ ఫార్మ్ ఆఫ్. ఎక్స్టెన్సివ్ రీడింగ్ కాదు. ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే ఇట్ ఈస్ లైక్ నావెల్ రీడింగ్ అండ్ ఆల్. నెక్స్ట్, ఇంటెన్సివ్ రీడింగ్ అవుతుంది, ఎందుకంటే అకాడమిక్ రీడింగ్లో చదివేప్పుడు మనం క్లియర్గా పాయింట్ టు పాయింట్ అన్నీ కూడా నేర్చుకోవడానికే చదువుతూ ఉంటాం కాబట్టి ఇంటెన్సివ్ రీడింగ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ప్లెజర్ రీడింగ్, అకాడమిక్ రీడింగ్ అనేది ప్లెజర్ రీడింగ్ కాదు, ఆనందం కోసం, సంతోషం కోసం మనం చదవము. నెక్స్ట్, ఎంటర్టైన్మెంట్ కోసం కూడా చదవము, కాబట్టి సెకండ్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. Next, the following is a tool used in English formative assessment under CCE in the secondary level of Telangana State Board. తెలంగాణ స్టేట్ బోర్డులో సిసిఈ ప్రకారము ఉన్నటువంటి ఫార్మటివ్ అసెస్మెంట్లో అది కూడా ఇంగ్లీష్లో యూజ్ చేసేటువంటి టూల్ ఏంటి, రైట్. సో దట్ ఈస్ రీడ్ అండ్ రిఫ్లెక్ట్. జనరేటింగ్ క్వశ్చన్స్ కాదు, రిఫ్లెక్షన్స్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్ కాదు, ల్యాబ్ రికార్డ్స్, మనకి రికార్డ్స్ ఏమాత్రము కూడా లేవు, రైట్. సో ద కరెక్ట్ ఆన్సర్ is read and reflect. Thank you very much for watching this video. For more previous paper questions, detailed information, please subscribe our channel. Thank you.